థ్యాంక్ యూ సో మచ్ అండి. నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి లవ్ అండ్ బ్లెస్సింగ్స్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మామూలుగానే కేక్ కట్ చేయడము నచ్చదు, అలాంటప్పుడు ఇంకా కేక్ కట్ చేస్తుంటే ఇలాంటి తీట పనులు చేస్తే ఇంకా నచ్చదు. బట్ తమ్ముళ్ళు ఉన్నారే అస్సలే ఊరుకోరనమాట. నేను ప్రతి ఒక్కరి బర్త్డేకి బాగా సెలబ్రేషన్ చేస్తా. సెలబ్రేషన్స్ చేయడం ఇష్టము, కానీ నా వరకు వచ్చేసరికి ఎందుకు అంత ఇష్టపడను అనమాట. ఇంకా బ్రదర్స్ అందరూ నైట్ టైంలో కేక్ తీసుకొచ్చారు, కట్ చేసాము. ఏ టైం అయినా పార్టీ మాత్రం వదిలేదే లేదని చెప్పేసి వర్షం పడి తగ్గిన తర్వాత ఆ టైంలో మాకు దగ్గరే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము. వీళ్ళందరి గోల్ ఏంటో తెలుసా, మా అక్క దగ్గర నుండే పార్టీ ఇప్పించుకోవాలని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ బావ రెగ్యులర్గా పార్టీ ఇస్తాడు, కానీ నా దగ్గర నుంచి వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఆ పప్పులన్నీ మన దగ్గర ఉడిగాయి కాబట్టి. బట్ ఈసారి తప్పలేదనమాట. ఇంత బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత కూడా నేను లాస్ట్ మూమెంట్లో ఏడ్ చేశాను వర్ణిక చేసిన ఈ చిన్న పనికి. అదేంటో నేను నెక్స్ట్ షాట్లో రివీల్ చేస్తాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బిడ్డ దగ్గర నుంచి. అదేంటో తెలియాలి అంటే నెక్స్ట్ షాట్ చూడండి. థ్యాంక్ యూ.